జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యులు గౌరవనీయ డాక్టర్ లక్ష్మణ్ గారు మీ ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారాలు. నిన్న ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో వారు గంట పైగా భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేస్తూ విమర్శలు చేస్తూ ఫేక్ ప్రచారానికి ఫేక్ మరి ప్రచారం వారు అలవాటే కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణనే ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా మరి ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారో ప్రజలు ఒకసారి గమనించారు. దాదాపు 2 సంవత్సరాల పాలనలో ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోవడము, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడము, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకులను అక్కడ మకాం వేసిన మంత్రులను నిలదీస్తూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆడలేక మధ్యలో ఉన్నట్టు బీజేపీ మీద వాళ్ళు ఎదురుదాడి చేశారు. మొత్తం రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా రైతులు పంట నష్టంతో వారు బాధపడుతూ ఉంటే ఒకవైపు విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్ రాకపోవడము, ఉన్నత చదువు అర్ధాంతరంగా మానుకునే పరిస్థితి, ఈ రకంగా సమస్యలన్నీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు శాంతి భద్రతలు క్షీణించాయి, డ్రగ్ కల్చరు గన్ కల్చరు పెరిగిపోయి అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉంటే ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్ లో గత 15 రోజులుగా వారు మకాం వేయడం జరిగింది. అంటే ఈ ఎన్నికకు మరి ముఖ్యమంత్రి ఎందుకు దడుచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు 2 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన హామీలను గ్యారెంటీలు నమ్మి ఓటు వేసి మీకు అనుకూలంగా తీర్పునిస్తే బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఎందుకు సహకరించడం లేదు అని ఇవాళ చూస్తూ ఉన్నట్టయితే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇవాళ బీజేపీ ఏం చేసింది? మంత్రులు ఏం చేశారు? ఇక్కడ ఎంపీలు ఏం చేశారు? మోడీ ఏం చేశారు? ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. కానీ మీరు చెప్పిన హామీలు, రుణమాఫీ సంగతి ఏమిటి? రేవంత్ రెడ్డి పంట బోనస్ సంగతి ఏమిటి? ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య, 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినటువంటి 1 సంవత్సరం కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు. మీ పార్టీ మిత్రపక్షం బీహార్లో అక్కడ కూడా ఇదే మోసపూరితమైన ప్రకటన, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అక్కడ మరి ఆర్జేడీ తేజస్వి యాదవ్ ప్రకటిస్తారు. అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరు మోసం చేస్తున్నారు? అంటే 7 కోట్ల జనాభా ఉన్నది, మరి ఎన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు? మీ బడ్జెట్ ఎంత? ఈ రకంగా మోసపూరితమైన ప్రకటనలు, విద్యా భరోసాలో తులం బంగారం అన్నాం, స్కూటీలన్నాం, మహిళలకు 2500 అన్నాం, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, 42% బీసీ రిజర్వేషన్స్, దళితులకు 12 లక్షలు దళిత బంధు అన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు, మరి ఫేక్ గ్యారెంటీలు, మరి ప్రామిస్ ఇచ్చారు. ఇవాళ మీ జన్మదినం, మీకు శుభాకాంక్షలు. కానీ ప్రజలకు
నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి నీ జన్మదిన సందర్భంగా? అంటే ఈ నీతి మూటలే మాటలే తప్పితే ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ వారికి చరిత్ర ఇంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ముస్లింల ఓట్ల కోసం ఏ స్థాయికి వాళ్ళ రేవంత్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఎంత దిగజారి వల్ల మరి దేశం ఏమైనా పర్లేదు, కానీ ఇవాళ మీరు ఆరోపణలు ఎంతవరకు వచ్చారంటే చివరికి ఇవాళ మన సైనికులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇవాళ సైన్యంలో వారి పెద్దలు చెలాయిస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ ఇంత దిగజారినటువంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు విస్తుపోతున్నారు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఎన్నికల సందర్భంగా జూబ్లీస్ లో బీజేపీ ఏదో కార్పెట్ బాంబింగ్ అంటున్నారు. ఆ పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే బాంబులు వేయాలి అంటున్నారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఇవాళ మన సైనికుల మనోభావం దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ కు అధికార ప్రతినిధిగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక జాతీయ పార్టీ లేదా కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముస్లింల కోసం, ముస్లింలు కాంగ్రెస్ కోసమే ఉన్నారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ ఏ రకంగా వారు ఇవాళ ఈ ఎన్నికల్లో తీర్పులు ఇవ్వబోతున్నారో ఈ పార్టీకి ప్రజలు స్పష్టం చేయబోతున్నారు. నేను అడుగుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు అన్ని ఆధారాలు ఉన్నాయి, అవినీతికి సంబంధించినటువంటి వివరాలు అన్ని ఉన్నాయి. అధికారులకు వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఆ మెక్కిన సొమ్మునంతా కక్కిస్తాను. ఎక్కడ పోయింది వాళ్ళు? మరి ఈరోజు మరి ఏ రకంగా మీరు మరి మీ యొక్క హైకమాండ్ మీరు ఏ రకంగా రాజీపడ్డారు కాళేశ్వరం సొమ్ముతో? ఇవాళ మీరు 2 పార్టీలు ఇలా తెలంగాణ ప్రజలను అమాయకులేసి మోసం చేస్తున్న విషయాన్ని వాస్తవం కాదు. ఇవాళ మోదీ గారు ఏమి ఇచ్చారు, ఎంపీలు ఏమి ఇచ్చారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఏం తెచ్చారు? ఒక్కసారి నువ్వు మరి వాస్తవం తెలుసుకున్నట్టయితే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ యూపీఏ హయాంలో మీరు బిఆర్ఎస్ చట్టా పట్టాలు వేసుకొని కేంద్రంలో అధికారంలో కొనసాగినారు, రాష్ట్రంలో ప్రభుత్వం మీద కొనసాగింది. నేను సవాల్ చేస్తున్నాను, మీరా మీ మంత్రులు ఎవరైనా చర్చకు సిద్ధం? యూపీఏ హయాంలో 10 సంవత్సరాల్లో మీరు తెలంగాణ రోడ్లకు కానీ, రైల్వేలకు కానీ, లేదా ఆరోగ్యం కానీ, విద్య కానీ ఏ అంశానికైనా ఎంత నిధులు ఇచ్చారో ఇవాళ మేము ఈ 10 సంవత్సరాల్లో మేము ఇక్కడ అధికారం లేకపోయినా పార్లమెంట్ సభ్యులుగా, బాధ్యతలుగా, కేంద్ర మంత్రులుగా మోదీ గారి యొక్క మమకారంతో తెలంగాణ ప్రజల పట్ల ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చాము, ఎంత నిధులు ఇచ్చామో ఇవాళ ప్రజల ముందు స్పష్టం చేస్తాం. 12 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు మరి నిధులు ఈ రాష్ట్రానికి కల్పిస్తే గతంలో ఏనాడు లేని విధంగా రైల్వే రోడ్లకు ఈరోజు కొత్తగా ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి, విమానాశ్రయానికి ఇవాళ మంజూరు చేసింది మోదీ ప్రభుత్వం విషయాన్ని మర్చిపోయి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రాజకీయపరమైన ఎదురుదాడి చేయడం మీకు పరిపాటిగా బాధ్యత. ఇవాళ మీరు అంటున్నారు ఇవాళ RRR ఇచ్చింది మోదీ ప్రభుత్వం, మీకు తెలియదా? మీకు తెలియకపోతే మీ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగండి, వారే స్వయంగా చెప్పారు 30,000 కోట్ల వ్యయంతో ఉన్నటువంటి RRR ఇవాళ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఇచ్చినది. RRR మాత్రమే కాదు, రీజనల్ ఏదైతే రింగ్ లైన్ ఏదైతుందో దానికి కూడా ఇవాళ ఆ సర్వే కూడా నిధులు కల్పించింది మోదీ ప్రభుత్వం అనే విషయాన్ని ఇవాళ మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి హైదరాబాద్కి ఏం చేశారు బీజేపీ మంత్రులు, ఎంపీలు, మోదీ గారు అంటున్నారు. హైదరాబాద్కి ఏం చేశారో ఒక్కసారి నువ్వు వాస్తవాలు తెలుసుకున్నట్టయితే తెలంగాణ ఈ పార్టీకి అర్థమైంది. 10 సంవత్సరాలు ఆ రోజు బీఆర్ఎస్ యొక్క అవినీతి పట్ల, కుటుంబ పాలన పట్ల విసిగిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ లాభపడేది తప్పితే కాంగ్రెస్ నమ్మి ఓట్లేదు. ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు, గ్యారెంటీలు ఇచ్చారు. కానీ వల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 10 సంవత్సరాలని మీరు కాంగ్రెస్ చట్టా పట్టలు వేసుకుని తిరిగినారు. కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ కాబట్టి మీరు రాష్ట్రంలో, కేంద్రంలో మరి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అధికారాన్ని పంచుకున్నారు. మీరు ఏం చేశారో వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తాము. ఇవాళ
మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ దాదాపు 1400 కోట్లు, అదే రకంగా భీమనగర్లో ఎయిమ్స్, అదే రకంగా రాంజీకోట్ ట్రైబల్ మ్యూజియం, తార్నాకలో 436 కోట్లతో నేషనల్ సైన్స్ సిటీ సెంటర్, చర్లపల్లి కొత్త టెర్మినల్, అదే రకంగా సికింద్రాబాద్ స్టేషన్ పునరుద్ధరణ, ఎంఎంటీఎస్, ఇవన్నీ కూడా ఈ రకంగా మరి హైదరాబాద్ అభివృద్ధి కోసం మరి 10 సంవత్సరాలు మరి హైదరాబాద్ను లేకుండా మరి కరీంనగర్, వరంగల్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించి కేవలం రోడ్ల కోసమే 1,10,000 కోట్లు, దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద నిధులు ఇవ్వలేదు. 1,10,000 కోట్లు నేషనల్ హైవేస్ కు, 30,000 కోట్ల వాళ్ళ పైప్ లైన్ లో పనులు జరుగుతున్నాయి కేవలం రోడ్ల కోసమే. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ తెలంగాణకి ఇచ్చాను అంటే తెలంగాణలో కుట్టుబడినటువంటి అభివృద్ధి కోసం. జాతీయ రహదారులు ఊసేలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోదీ గారు పెద్ద మనసుతో జాతీయ రహదారులు ఇస్తే ఇవాళ నేషనల్ యావరేజ్ ఇవాళ దాటి తెలంగాణకు ఇవాళ రోడ్డు నిర్మాణం కోసం నిధులు ఇచ్చారు. రైల్వేస్ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక బడ్జెట్ యూపీఎల్ ఇచ్చింది 880 కోట్లు. ఇవాళ తెలంగాణకు మాత్రమే ఇవాళ 7,600 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 9,000 కోట్లు. ఎంత దంకకు నాగలాకు తేడా. రేవంత్ రెడ్డి గారు ఒకసారి లెక్కలు మీరు మరి తెలియకపోతే కనీసం ఇవాళ మీరు ఆ కంప్యూటర్ ద్వారా లేదా నిపుణుల ద్వారా తెలుసుకోండి. రైల్వే రంగానికి ప్రత్యేకమైనటువంటి ఇవాళ ప్రాధాన్యత ఇచ్చింది. రైల్వే స్టేషన్ ఇవాళ ఆధునికరించి మొత్తం బ్రిటిష్ కాలంలో కట్టిన రైల్వే స్టేషన్ దాదాపు 750 కోట్లతో కొత్తగా నిర్మాణం చేస్తాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త టెర్మినల్ నిర్మాణానికి 327 కోట్ల రూపాయలు. నాంపల్లిలో మరి అయితే హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా మళ్ళీ నిర్మించడానికి 430 కోట్లు. కాచిగూడ 426 కోట్లు, లింగంపల్లి 310 కోట్లు, బేగంపేట 22 కోట్లు, అఫీస్పేట్ 30 కోట్లు, హైటెక్ సిటీ దగ్గర 26 కోట్లు, ఉప్పుగూడ 27 కోట్లు, మలక్పేట 37 కోట్లు, మల్కాజ్గిరి 28 కోట్లు, ఉందానగర్ 13 కోట్లు, యాదాద్రికి 25 కోట్లు, యాకత్పురాము 9 కోట్లు. ఈ రకంగా 47 రైల్వే స్టేషన్లు కొత్తగా ఆధునీకరించి మరమ్మతులుగా నిర్మించే కార్యక్రమానికి తెలంగాణలో జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో మరి ఇందిరాగాంధీ దేశంలో మొత్తం కాంగ్రెస్ విడిచిపెట్టకపోతే ఎక్కడ పోయినా ఓడిపోతుందని చెప్పి మెదక్ నుంచి వచ్చి పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు ఆ రకంగా కడుపులో పెట్టుకొని గెలిపిస్తే ప్రధానమంత్రి అయితే మెదక్ ఉరగబెట్టాలని చెప్పి భావిస్తే చేసింది ఏమీ లేదు ఈ మెదక్. కానీ అదే మెదక్ ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే మెదక్ రైల్వే స్టేషన్ వచ్చింది, సిద్దిపేట రైల్వే స్టేషన్ వచ్చింది, ఇవాళ కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇవాళ మోదీ గారు ఇచ్చారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు లెక్కలు తెలుసుకోండి. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ చేయలేని పని తన పార్లమెంట్ లో మోదీ గారు చేశారంటే ఈ తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారమే తప్పితే ఇతరత. అంతేగాని వాళ్ళ హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, నాగ్పూర్ అన్ని మార్గాల్లో కూడా వందే భారత్ రైలు. ఈ రోజు గోవా, జోధ్పూర్ వంటి మార్గాల్లో కూడా కొత్త రైలు ప్రారంభిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ 176 కిలోమీటర్లు మరి మెదక్ ద్వారా సిద్దిపేట జిల్లాలో మొదటిసారి హైదరాబాద్ తో నేరుగా రైల్వే కనెక్టివిటీ ఇచ్చాము. ఔటర్ రింగ్ రైల్వే సర్వే కోసం 24,000 కోట్లు, ఔటర్ రింగ్ రైల్ ఫైనల్ సర్వే కోసం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ యాదాద్రి వరకు 600 కోట్లు ఇవాళ మోదీ గారు ఇచ్చినటువంటి. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ 300 కోట్లు. ఇలాంటి ప్రాజెక్టులు అనేకంగా ఇవాళ కల్పిస్తూ ఉంటే దానికి తోడు ట్రైబల్ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క పేరు మీద రామగుండం ఎరువుల కార్మికులు మూతపడ్డాన్ని 6,000 కోట్లతో తెరిపించిన కార్యక్రమం. చివరికి పసుపు రైతుల కోసం పసుపు బోర్డు. ఈ రకంగా కొత్తగా తెలంగాణకు మరి మొదటిసారిగా మరి ఎయిర్పోర్ట్ విమానాశ్రయాలు కల్పిస్తున్నది ఇవాళ మోదీ గారి ప్రభుత్వం. సివిల్ ఏవియేషన్ రంగంలో బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో పేరు మీద దాదాపు 350 కోట్ల వ్యయంతో, అదేవిధంగా మెట్రో రైలుకు 1,200 కోట్లు కేటాయించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మరి మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా మరి ఈ హన్మకొండ, వరంగల్ కూడా రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ. ఈ రకంగా మరి ఈఎస్ఐసికి మెడికల్ కాలేజ్,
1500 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎస్ఐకి ఇచ్చింది దాదాపు 700 కోట్ల రూపాయలు, మరి ఎయిమ్స్ కోసం 1400 కోట్లు, నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ దాదాపు 350 కోట్లు, నైపర్ కింద 86 కోట్లు. ఇలాంటి ప్రాజెక్టులు అనేకం ఈ 10 సంవత్సరాల కాలంలో ఇస్తే విద్యారంగానికి వచ్చేసరికి ఐఐటి హైదరాబాద్ లో 2000 కోట్లతో, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకి 105 కోట్లు కేంద్ర సహాయం, సెంట్రల్ యూనివర్సిటీ కొత్త బ్లాకుల కోసం 44 కోట్లు, బేగంపేట ఏదైతే నీలిట్ సెంటర్ ఉందో 5 కోట్లు ఏర్పడ్డారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ విద్యార్థుల కోసం 2 హాస్టల్ నిర్మాణం 30 కోట్లతో, అదే రకంగా సఖీ నివాస్ మహిళా వసతి గృహం కూడా 6 కోట్లతో మోదీ ప్రభుత్వం ఇచ్చింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఆ భవన నిర్మాణానికి 22 కోట్లు ఇవ్వడం జరిగింది. క్రీడా రంగంలో హైదరాబాద్ సికింద్రాబాద్ లో 5 ఖేలో ఇండియా సెంటర్ దాదాపు 17 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్, టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలకు 15 కోట్ల రూపాయలు కేటాయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్ కింద 5 కోట్లు, వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి దాదాపు 200 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో లైట్ షో మొదటిసారిగా 12 కోట్లు, గోల్కొండ కోట కింద లైట్ షో, మరి ఈ రకంగా 22 కోట్లు, చార్మినార్ అభివృద్ధి కోసం మరి దాదాపు 3 కోట్ల రూపాయలు, మింట్ మ్యూజియం కోసం 5 కోట్ల రూపాయలు. ఇవన్నీ చెప్పుకుంటే పోతే చాంతాడంత అవుతుంది. అనేకమైన ప్రాజెక్టులు నిధులు కల్పించి ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మోదీ గారి యొక్క అండదండలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ ఉంటే, మీరు ఇవాళ ఈ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ ముసుగులో వచ్చే మజ్లిస్ అభ్యర్థి గెలుపు కోసం 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోబుచ్చులాడుతూ ఇవాళ బీజేపీని టార్గెట్ గా చేసి మీరు ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తుంటే కేవలం మీకు బీజేపీని బూచిగా చూపించి ముస్లింలను రెచ్చగొట్టి ఆ ఓట్లు పొందాలని తప్పితే ఇతరత కాదు. 20% ఓట్ల కోసం ఈ రకంగా మీరు కక్కుర్తి పడుతుంటే 80% ప్రజలు ఆలోచన చేస్తారు. మీ యొక్క ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖబరస్థాన్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ పేదల ఇళ్ల గురించి మాట్లాడుతున్నది కాదు, పేదల ధైర్యం గురించి మాట్లాడలేదు, రోడ్లు అధ్వానమైన పరిస్థితి. మేము ప్రచారానికి వెళ్తా ఉంటే అది కంపు వాసన. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం ఉన్నది, 2 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్ గారు మాట్లాడతాం, మేము మళ్ళీ ఒకసారి మమ్మల్ని గెలిపిస్తే ఆయన కబ్రస్థాన్ మరి ప్రభుత్వం స్థలం ఇస్తే సరే, ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత డబ్బులతో 2 ఎకరాలు మరి భూమి కొనుగోలు చేసి కబ్రస్థాన్ కట్టిస్తాను అయ్యని అడుగుతున్నాయి వాళ్ళు. మీకు ఆ జూబ్లీస్ లో పెద్దమ్మ గుడి ఏదైతుందో ఆ పెద్దమ్మ గుడిలో అమ్మవారి యొక్క విగ్రహం ఇవాళ మరి ఏ రకంగా మాయమైందో ఆ అమ్మవారి గురించి మాట్లాడడానికి నోరు రావటం లేదంటే ఇవాళ ఆలోచన చేస్తున్నారు ప్రజలు. ఈ 2 పార్టీలు ఎవరికి కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికే పాత పట్టణంలో మస్జిద్ పాకా వేసి ఏ రకంగా పాముకు పాలు పోసి పెంచితే విషనాగై కాటేసిందో ఆ రకంగా మస్జిద్ వ్యవహారం ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ చూస్తుంటే మళ్ళీ వాళ్ళ జూబ్లీస్ కూడా పాగా వేయడానికి ఇద్దరు దోపుచులాడుతూ కలిసి పడుతున్న పన్నాగాన్ని తప్పకుండా జూబ్లీస్ ప్రజలు తిప్పికొడతారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఉప ఎన్నిక ద్వారా ఎవరు గెలిచినా మీ ప్రభుత్వం పోయేది లేదు, లేదా ఇంకొకరి ప్రభుత్వం వచ్చేది లేదు. ఎందుకు ఇంత మీరు ప్రతిష్టంగా తీసుకున్నారంటే ప్రజలు మీ మీద తిరగబడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పట్ల విసిగిపోయిన ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా అదే మోసం చేస్తున్నారని చెప్పి బీజేపీ వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయడానికి మరి ప్రజలు ద్వారా సంసిద్ధమవుతున్నారు. కాబట్టి 2 పార్టీలు కలిసి వాళ్ళ బీజేపీ అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ విషయ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, ఈ ప్రచారాలు కూడా ప్రజలు జూబ్లీస్ ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి నేను మీ ద్వారా వర్క్ చేస్తాను.